మనకి పొరుగునే ఉన్న మన దేశానికి సరిహద్దులో ఉన్న మయన్మార్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంగ్ సాన్ సూకీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వాన్ని 2021లో మిలిటరీ జుంతా ఓవర్త్రో చేసింది. అప్పట్లో కూడా అదంతా కూడా పార్షియల్ డెమోక్రసీ ఉండేది. అంటే ఆంగ్ సాన్ సూకీతో పాటు మిలిటరీ జుంతా పరిపాలన కూడా ఉండేది. అయితే పూర్తి స్థాయిలో ఆంగ్ సాన్ సూకీని అరెస్ట్ చేసేసి అసలు ఇప్పుడు ఆవిడ ఎక్కడుందో బతుకుందో లేదో కూడా తెలియదు అనమాట. ఆవిడని డిటెన్షన్లో పెట్టి ఇప్పుడు ఎన్నికలు జరుపుతున్నారు. ఆంగ్ సాన్ సూకీ పార్టీ అయిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీని కూడా బ్యాన్ చేసేశారు. ఇప్పుడు ఆ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. ఆ పార్టీతో పాటు చాలా పార్టీస్ని అక్కడ బ్యాన్ చేశారనమాట. ఏదైతే మిలిటరీ జుంతా ఇప్పుడు మయన్మార్లో ఉన్న మిలిటరీ ప్రభుత్వం ఉందో వాళ్ళ ప్రాక్సీ పార్టీ యూనియన్ సోలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీయే ప్రధాన పార్టీగా అక్కడ ఎన్నికల్లో పాల్గొంటుంది. అక్కడ మనం గమనిస్తే కనుక మిగతా పార్టీస్ అన్ని బ్యాన్ చేసేశారు. అసలు ఎన్నికలు ఫ్రీ అండ్ ఫేరా కాదని దాని మీద కూడా చర్చ బాగా జరుగుతుందన్నమాట. దాదాపు 5 సంవత్సరాల తర్వాత మయన్మార్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా హ్యూమానిటేరియన్ క్రైసిస్ 5 సంవత్సరాల నుంచి కూడా అక్కడ మిలిటరీ జుంతా పరిపాలనలోనే మయన్మార్ ఉందన్నమాట. ఈ పరిస్థితులు మనం చూస్తే కనుక ఆంగ్ సాన్ సూకీ ఎవరైతే నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ ఉన్నారో ఆవిడ పార్టీ అసలు అక్కడ కంటెస్టే చేయట్లేదనమాట. అక్కడ ఆ పార్టీని బ్యాన్ కూడా చేశారనమాట. అయితే మయన్మార్ మిలిటరీ జుంతా చీఫ్ మాత్రం ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా శాంతియుతంగా జరుగుతున్నాయని చెప్పి చాలా అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పారనమాట. యాక్చువల్లీ ఇక్కడంతా కూడా ఎన్నికలు బూటకం అని చెప్పి కూడా అక్కడ కొంతమంది వాదిస్తున్నారు. దానికి ప్రధానమైన కారణం రీసెంట్గా మయన్మార్లో ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చారు. ఎవరైనా సరే ఎన్నికల్ని అబ్స్ట్రక్ట్ చేసినా డిస్ట్రక్ట్ చేసినా వాళ్ళకి కొన్ని సందర్భాల్లో డెత్ పెనాల్టీ ఉరిశిక్ష కూడా పడే అవకాశం ఉంది. అంతేకాదు వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడవచ్చు, 10 నుంచి 20 సంవత్సరాలు శిక్ష పడవచ్చు. ఇలా కఠినమైన శిక్షలు తీసుకొచ్చారనమాట. అంటే ఎన్నికలు అబ్స్ట్రక్ట్ చేయడం అంటే ఎవరైనా సరే ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ప్రచారం చేసినా దుష్ప్రచారం చేసినా లేదా ఆ ఎన్నికల్లో ఎవరైనా అబ్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేసినా ఎలక్టోరల్ ఇంటర్ఫిరెన్స్ అయినా సరే మేము ఒప్పుకోమని చెప్పి మయన్మార్ మిలిటరీ జుంతా జూలై 2025లోనే ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చిందనమాట. లా ఆన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ మల్టీ పార్టీ డెమోక్రటిక్ జనరల్ ఎలక్షన్స్ ఫ్రమ్ అబ్స్ట్రక్షన్ డిస్ట్రప్షన్ అండ్ డిస్ట్రక్షన్ అని చెప్పి ఈ పేరుతో ఒక చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం చాలా భయానకంగా ఉంది అనమాట. అంటే ఎన్నికలకు సంబంధించి ఎలా రియాక్ట్ అయినా రెస్పాండ్ అయినా అక్కడ అరెస్ట్కి ప్రమాదం ఉంది కాబట్టి చాలామంది ప్రజలు భయభ్రాంతులతో అక్కడ ఓట్లు వేస్తున్నారు. కొంతమంది ఓటు వేయడానికి కూడా ఇష్టపడలేదన్నమాట. అయితే ఫిబ్రవరి 2021లో మిలిటరీ కూ జరిగింది. అంటే మిలిటరీ వాళ్ళ కుట్ర జరిగి అక్కడ ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వం ఏదైతే పార్షియల్ డెమోక్రసీ ఉందో దాన్ని కూడా అక్కడ పడేశారనమాట. ఆ తర్వాత నుంచి ఆంగ్ సాన్ సూకీ ఎక్కడుందో ఇప్పటివరకు తెలియదు. ఈవెన్ ఆవిడ కొడుకు కూడా చెప్తున్నారు ఆవిడ బతుకుందో లేదో కూడా తెలియదు అని చెప్పి. ఇటువంటి సందర్భంలో మయన్మార్ అనేది డెమోక్రసీ వైపు వెళ్తుందా, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయా లేదా, ఇంక్లూజివ్గా ఎలక్షన్స్ జరుగుతున్నాయా లేదా అనే దాని మీద అక్కడ చాలా చర్చ జరుగుతుందన్నమాట. మనం చూస్తున్నాం ఇండియా చుట్టుపక్కల అనేక దేశాలు, అది బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, నేపాల్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఇలా చాలా దేశాల్లో అసలు పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం ఉందా, అక్కడ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరుగుతున్నాయా అనే దాని మీద అక్కడ జెన్జీ ఆలోచిస్తున్నారనమాట. మనం చూస్తే మయన్మార్లో కూడా కంప్లీట్గా మిలిటరీ కంట్రోల్ ఉంటుందన్నమాట. అక్కడ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికలు నిజంగా స్వేచ్ఛాయుతంగా జరుగుతున్నాయి లేదా అవి ఒట్టి బూటకమేనా అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్లో కూడా వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవన్నీ స్వేచ్ఛాయుతంగా జరుగుతాయంటే అవామీ లీగ్ని పూర్తిగా బ్యాన్ చేసి అక్కడ ఎన్నికలు కండక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే కొన్ని రాజకీయ పార్టీలని కంప్లీట్గా బ్యాన్ చేసి ఎన్నికలు కండక్ట్ చేయడం వల్ల అవి స్వేచ్ఛాయుత ఎన్నికలు అంటామా లేదా అనే దాని మీదే ప్రపంచవ్యాప్తంగా వెస్ట్రన్ డెమోక్రసీస్లో చర్చలు జరుగుతున్నాయి.